చూపించండి. ఏ ఇంటికి ఆ ఇది ఉంది, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క శోధన, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బాధ. శ్రమ లేనివాడెవడు, శోధన లేనివాడెవడు, బాధ లేనివాడెవడు? ఆత్మానుసారంగా ప్రారంభించాం, బాప్టిజాలు తీసుకున్నాం, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాం. శ్రమ కలిగంగానే ఢామని పడిపోతున్నాం, ఇబ్బంది కలగంగానే ఢామని పడిపోతున్నాం, బాధ కలగంగానే పడిపోతున్నాం. ఎలా అలా అయితే? అందుకని ఇక్కడ అంటున్నాడు, అయ్యో అవివేకులైన గలతీయులారా. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా మాట్లాడతాడు, ఓ ఫూలిష్ గలతీయన్స్. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? సాతానుగాడి మొట్టమొదటి నుండి ఉన్న ఒకే ఒక్క లక్షణం ఏంటనంటే నిన్ను నన్ను మోసం చేయటమే. ఆడు మోసం చేత బతుకుతున్నాడు. ఆ మోసపోవద్దు అని అంటున్నాడు దేవుడు నీతో. శ్రమ లేనోడేవుడు, శోధన లేనోడేవుడు, బాధ లేనోడెవడు? ప్రతి వారికి ఉన్నాయి ప్రియులారా. కానీ పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ శ్రమలలో నిలబడడం ఎట్టిదో నేను అందుకని అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకనంటే వాటికంటే గొప్పది, వాటికంటే బలమైంది, వాటికంటే శక్తి కలిగినది దేవుని కృప. దేవునికి స్తోత్రం. దేవుని కృప కావాలా? అందుకనే అదే అపోస్తలుడైన పౌలుకి శ్రమ కలిగినప్పుడు, ముళ్ళు కలిగినప్పుడు ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడట. ఎంతసేపు? ఎన్నిసార్లు? 3 సార్లు. మనకులాగా అయ్యా నీకు స్తోత్రం నాకు ఆత్రం అనే ప్రార్థన కాదు, బలమైన ప్రార్థన చేశాడు. ఆ బలమైన ప్రార్థనలో దేవుడు ఆయనతో మాట్లాడిన ఒక బలమైన మాట ఏమిటో తెలుసా? నా కృప నీకు చాలు. ఇక అది విన్న తర్వాత అపోస్తలుడైన పౌలు ఇక మరి అన్నడు అమ్ములను బట్టి ప్రార్థన చేయాలి. ఎందుకనంటే శ్రమ గొప్పదా, కృప గొప్పదా అని అంటే కృపే గొప్పది. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ రోజు నువ్వు నిందించబడినా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళొచ్చు, నువ్వు అవమానించబడినా పరలోక రాజ్యం వెళ్ళొచ్చు. ఇదిగో నీ మీద గొప్ప నిందున్నా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళొచ్చు, కానీ రవ్వంత పాపం ఉన్నా నువ్వు వెళ్ళలేవు. నిందల అవమానాలు లేని మానవుడు అంటూ లేడు. ఆ నింద కలిగింది, బాధ కలిగింది గనక నువ్వు మరలా వెనక్కి వెళ్తాననంటే మరలా నువ్వు లేచి మరలా రాగలవో లేదో ఆలోచన చేయి ఒకసారి. పేతురు భక్తుడికి బాధ కలిగింది, పేతురు భక్తుడికి ఇబ్బంది కలిగింది. ఇదిగో ఇక దేవుడొద్దు, దయ్యం వద్దు, నేను వెళ్ళిపోయిన పాత జీవితం, నేను చేపలు పట్టుకుంటానయ్యా అనగానే మిగతా వాళ్ళు కూడా పద మేము కూడా వచ్చేస్తామన్నారు. కానీ దేవునిని విడిచిపెట్టి వెళ్ళిన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఖాళీ, ఏమి